పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మానసిక ఉల్లాసం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల పీఆర్ఓలకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని పీఆర్ఓ ఆర్గనైజింగ్ కిరణ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి క్రీడా పోటీలు మరిన్ని నిర్వహిస్తామని అంటున్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న మానసిక ఒత్తిడిని తట్టుకునే విధంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన పీఆర్ఓలు మొత్తం కూడా ఒక సరికొత్త రూపకల్పనతో టోర్నమెంట్ని అయితే స్టార్ట్ చేశారు. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి మనతో మాట్లాడడానికి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పీఆర్ఓస్కి సంబంధించిన అలాగే ఆర్గనైజర్స్ కిరణ్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రధానంగా ఈ టోర్నమెంట్ మీరు ప్లాన్ చేయడానికి ఏంటి ప్రధాన రీజన్ ఏంటి సార్? సార్, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రెస్. మా ఫీల్డ్ ఏంటంటే చాలా కష్టాలు. ఆ హాస్పిటల్కి సంబంధించిన ఆరోగ్యపరమైన వాళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళతోనే మా సావాసం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, వాళ్ళ సమస్యలని తీర్చడం, ఇవన్నీ చేసి మేము చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం. ఇవన్నీ చేసేటప్పుడు మెంటల్గా చాలా ఫ్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంది కానివ్వండి, ఫిజికల్గా మాకు అది కుదరట్లేదు. అందుకని ఈ మధ్యకాలంలో మా అందరికీ ఏంటో ఒక ఆలోచన వచ్చింది. ఎంతసేపు కొంచెం ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫోన్ తీసేసి యూట్యూబ్కి వెళ్ళటం, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళటం, అంత వాటికి అలవాటు అయిపోతుంది. దాటి బయటికి రావాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు మా అసోసియేషన్లో పెద్దవాళ్ళు కొంచెం మాతో పాటు కలిసి రెగ్యులర్ టచ్లో అందరినీ ఆడితే అందరం కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ కింద టోర్నమెంట్ లాగా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నప్పుడు మామూలుగా మేము ఇంతవరకు ఆలోచించాలి. ఒక 20 మంది 30 మంది అనుకున్నాము. తీరా చూసి ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే మా అసోసియేషన్ 122 123 దాకా వచ్చేసింది. సో 1-2 గ్రూపుల కింద రెడీ చేద్దాం అనుకున్నాడు, 4 టీమ్స్ కింద రెడీ చేసేసుకున్నాం. కానీ కారణం ఏంటంటే మెంటల్గా ఎంతైనా మేము ఫ్రీ అవుతున్నాం కానీ ఫిజికల్గా అవ్వలేకపోతున్నాం. సో క్రికెట్ అనేది ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి వైకే ఛానల్ వాళ్ళు ఎంత మ్యాథరాన్ పెట్టారో అది చూసి మాకు ఒక ఇన్స్పిరేషన్. మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ క్రికెట్ వాళ్ళు కూడా ఆడారు. సో మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మా వరకు మేము ఎంతసేపు మా ఒక్కోళ్ళు పర్సనల్గా చేసేదంటే ఒక గ్రూప్ కింద చేసుకుంటే మాకు కూడా ఉపయోగం ఉంటుంది, ఒక మాట మీద ఉంటాము, ఒక గ్రూప్ కింద ఉంటాము అనేది ఆలోచన రావడంతో ఆటోమేటిక్గా నిర్ణయం తీసుకున్నాం సార్. ఫస్ట్ ఈ తరఫు నుంచే మాకు సపోర్ట్ చేసిన వైకే ఛానల్ వారికి మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాము. నా తరఫు నుంచి అయితే ఇది సార్. సార్, అంటే మీరు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే ప్రణాళిక ఏమైనా ఉందా సార్ మీ దగ్గర? ఖచ్చితంగా సార్, అలాంటి ఆలోచనతోనే చేస్తున్నాం. కాకపోతే ఫస్ట్ మేము ఈ క్రికెట్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మాత్రం మాకేంటో తెలియాలి. అంత యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు, కావాల్సిన వాళ్ళు ఏమేమి ఉన్నారు, ఏం చేయాలనుకున్నారు, ఇవన్నీ మాకు తెలిసిన తర్వాత మా ముఖమాలని పరిచయాలు బాగా గట్టి అయిన తర్వాత ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తాము. దానికి తగ్గట్టుగా ప్రణాళిక అయితే గట్టిగా ఉంది మా దగ్గర. ఈ ఫండ్ రైజింగ్ అంతా మాత్రం మేమే చేసుకుంటున్నాము. హాస్పిటల్ నుంచి మంచి సపోర్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే మరొక ఆర్గనైజర్ ఉన్నారు శ్రీనివాస్, వారితో మాట్లాడదాము. సార్, ఏంటి ఆ రోజు మొత్తం అసలుకి మార్చి 8 నుంచి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఒక్కరోజు, అలా అసలు మ్యాచ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ రోజు షెడ్యూల్ ఏంటి సార్? యాక్చువల్గా ఒక్కరోజు ప్రోగ్రామ్ అండి, ఇది ఒక్కరోజు ప్రోగ్రామ్ మాత్రమే. ఇది యాక్చువల్గా 2 టీంలు వస్తాయి అనుకున్నాము, కానీ దగ్గర 6 టీమ్స్ వచ్చినాయి. ఈ 6 టీమ్స్ని కూడా ఏంటంటే 4 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఆ 4 టీమ్స్ని మ్యాచ్ కన్వర్ట్ చేసుకుని 3 మ్యాచెస్ జరుగుతాయి. 3 మ్యాచెస్ నుంచి విన్నర్సు, రన్నర్సు, బెస్ట్ ఫీల్డరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాము. మొత్తం అసలు ఎన్ని ఓవర్స్ మ్యాచ్ జరుగుతుంది, ఆ వెన్యూ ఎక్కడ, మొత్తం క్రికెట్కి సంబంధించిన రూల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఆ రోజు? మ్యాక్సిమం బీసీసీఐ రూల్సే ఫాలో అవుతామండి. 15 ఓవర్స్ మ్యాచ్, పర్ మ్యాచ్ వచ్చి 15 ఓవర్స్ మ్యాచ్ పడుతుంది. అలాగే 3 మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట అండి. వెన్యూ వచ్చేపటికి ఎన్నికేపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ పక్కన ఓపెన్ గ్రౌండ్ ఉందండి, ఆ గ్రౌండ్లో ప్లాన్ చేస్తున్నాం. ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ పిఆర్ఓస్ సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ మార్చి 8వ తారీఖున జరగబోతుంది. దీని సందర్భంగా వైకే డిజిటల్ ఛానల్ వారు మాకు వెన్యూకి సంబంధించిన లైవ్ కవరేజ్ కానీ, దానికి సంబంధించిన జెర్సీస్ విషయంలో కానీ ఎంతో తోడ్పాటు అందించి మాకు చక్కని అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా పిఆర్ఓస్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క హాస్పిటల్ సంబంధించిన పిఆర్ఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మరింత జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే అటు మొబైల్ కాకుండా వ్యాయామంతో పాటు మెంటల్లీ కూడా స్ట్రాంగ్ కావాలంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి టోర్నమెంట్ అయితే మేము ఆర్గనైజేషన్ చేస్తున్నామంటూ కూడా ఆర్గనైజర్స్ అయితే చెప్తున్నారు. మార్చి 8వ తారీఖున ఈ టోర్నమెంట్ విజయవాడలో జరగబోతుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజేష్, వైకే టీవీ, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.